అబ్బా చిన్నగా ఫ్యాను 5వ నెంబర్లో పెట్టరాదురా, ఉడకపోసి పాడైతుంది. నీ అవ్వ ఆల్రెడీ 5వ నెంబర్లోనే తిరుగుతుందే తల్లి. గా కిటికీకి ఏమన్నా తట్సంచి కట్టి ఇన్నని నీళ్ళన్న కొట్టురా, గర్మి గాలి వస్తుంది. నాయన మస్తు ఉడకపోస్తుంది. ఇంటి మీద కూలింగ్ పెయింట్ వేపియవా? మా దోస్తులు వేపించుకున్నారు, చల్ల ఉన్నది వాళ్ళ ఇంట్లో. ఇగో ఇట్లనే ఉండొచ్చు మీతానే కూడా. ఇది బుడ్డరీలేనుల్లో అసలు సినిమా ముందున్నదట. ఇంత ఇంత సురుకులు పెంచుతున్నాడు సూరన్న. దినామింత ఎండ వెరుగుడే గాని తగ్గుడన్న ముచ్చట్నే లేదు. పొద్దుగాల 8 కాకముందే సూరన్న గుడ్ మార్నింగ్ చెప్పి 10 కొట్టక ముందే సురుకులు చాలు చేస్తున్నాడు. మరి ఇక పట్టపగటిలైతే సుక్కలు చూపిస్తుంది ఎండ. రేపు ఇంకింత పెరిగే కోపు ఉన్నదట. మనకి ఏప్రిల్ 3వ వారంలో 4వ వారంలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఎండవేయడం పెరిగి వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. ఏప్రిల్లో ఎండలు గరం గాలులు గట్టిగానే ఉంటాయట. ఇప్పటికే ఇంట్లోకెళ్ళి బయట అడుగు పెట్టాలంటేనే గజ్జుమంటున్నారు పబ్లిక్. ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళాలంటే బాగా ఎండలకు భయం అనిపిస్తుంది. బయటికి వెళ్ళలేని పరిస్థితి, కర్ఫ్యూ వాతావరణం లాగా కనిపెట్టేట్టుంది ఎండాకాలంలో. నియంగానే కర్ఫ్యూ పెట్టినట్టే రోడ్లన్నీ చూడుండ్రి ఎట్లా ఖాళీగా ఉన్నాయో. ఇక తప్పదనుకున్నోళ్ళు నెత్తులకు దస్తీలు తవళ్ళు, అక్కలైతే చున్నీలు కొంగులు కప్పుకొని పోతున్నారు. బండ్ల మీద పోతోళ్ళు సుత నెత్తులకు బందోబస్తు కట్టుకుంటుండ్రు దుస్తులు. ఎండలకు ఊకోకే దూపైతుండే వరకు జ్యూసులు గుంజుడు, కూల్ డ్రింక్లు, కొబ్బరి బోండాలు, నీళ్ళైతే తాగుడే తాగుడు. ఇక రోడ్ల మీద దందాలు చేస్తోళ్ళు ఈగలు జోపుకుంటుండ్రు ఎండల నిలబడి. ఎండ వల్ల జనాలు రోడ్డు మీద వస్తలేరు, దానివల్ల బాగా ఉన్నాయి, మస్తు గిరాకైతే లేదు, ఏమైతే లేదు. పబ్లిక్ వస్తే కదా బయటికి, ఎండలకు బుగులు పడి ఇండ్లనే ఉంటుండ్రు. దంచుతున్నాయి మరి ఎండలు. ఆదిలాబాద్ లో 40 డిగ్రీలు దాటింది గర్మి. కడమ జిల్లాలలో సుత జరంత అటు ఇటుగా అట్లనే ఉన్నది. అటు పట్నంలో సుత మంచిగానే కొడుతున్నాయి ఎండలు. పోయినసారి కంటే ఈసారి చాలా బాగా ఎండలు ఉన్నాయండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే టైం కూడా 11 అవుతలేదు, విపరీతంగా మండిపడుతున్నవి. ఇప్పుడు చేనుల పనులకు పోతే కూడా పొద్దున 8 గంటలకు పోయి 12-11 గంటలకు వచ్చేస్తున్నాము. ఏ పనులున్నా పొద్దుగాల పొద్దుముకి సగబెట్టుకుంటురట. అట్లనే చేసుకోవాలి. పగటి పూట బయటికి వెళ్లకుంటేనే మంచిది అంటుండ్రు డాక్టర్లు సుత. రామగుండం కానీ మంచిర్యాల కానీ ఆదిలాబాద్ ఇలాంటివన్నీ కూడా చాలా టెంపరేచర్స్ ఉంటాయి. అందులో ఈసారి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మన గవర్నమెంట్ కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. సో చిన్నపిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ వీళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా అస్సలు ఎండాకాలం అంతా ముంగట్నే ఉన్నది. బయట తిరిగేటోళ్లే కాదు, ఇంట్లోన్నోళ్ళు సుత పైలముండుర్రి.